ఇప్పుడైతే संकट मोचन नाम तिहारो। పోలీసులు వచ్చిన మా ముంగట ఎంతమంది పోలీసులు వచ్చిన చూడండి, లాఠీలు పట్టుకొని ఉన్నారు. మొత్తం ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ మాత్రం. ఇప్పుడు మాత్రం నేను ఎక్కడి నుండి చాలు వెళ్తున్నా అంటే మాడిపల్లి చదువుతున్నా. ఇక్కడ మేమైతే బజ్జీలు అయితే తీసుకుంటున్నాం. మేమైతే ఇక్కడ చూడండి ఏముందో హనుమంతుడు ర్యాలీ అయితే ఉంది ఈరోజు. మరి హనుమాన్ ర్యాలీకి అయితే వెళ్తాం మనమైతే. ఇప్పుడు మేమైతే బజ్జీలు అయితే తీసుకున్నాం. బజ్జీలు అయితే ఉంటాం మంచి ఇలాంటి తీసుకున్నాం. అరే వీళ్ళందరూ మొత్తం ట్రాఫిక్ ఉంది. ఇంకా పోలీసులు వస్తుంది లైఫ్ ఇక్కడ మాత్రం. బస్సులు తిరుగుతున్నారు. ఆడ పోలీసులు మాత్రం మంచిగా చూసి లాగుతున్నారు. ఇప్పుడైతే మేమైతే హనుమాన్ దగ్గరికి పోదాం. హనుమంతుడు, రాముడు, శివుడు ఒకళ్ళు ఉన్నారు. అంటే ముగ్గురు ఉన్నారు. గణపతి లేదు. ఇప్పుడైతే రాముడు ఇక్కడ ఇక్కడ అందరు వర్క్ అయితే ఎత్తులు. బాల రాముడు అవుతున్నాడు. డెకరేషన్ కూడా చేసిండు మొత్తం. పంచ కింద చూడండి పులి అవన్నీ అవుతున్నాయి. ఇక్కడ మొత్తం ఇది బ్రిడ్జ్ అన్నట్టు, మాడపల్లి బ్రిడ్జ్. ఇక్కడ నుండి అన్ని బస్సులు అయితే పోతున్నాయి చూడండి. ఇక్కడ త్రిశూలం, శివుడు చాలా బాగుంది. ఇప్పుడే ఇంకా చాలా అయితే కాలేదు మొత్తం. ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి హనుమంతుడు ఉన్నాడు. ఇప్పుడు మనమైతే పోతున్నాం. అదంతా ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ పోలీసులు కూడా ఫుల్ ఉన్నారు. అందరు చూడండి అందరు స్నాప్స్ అయితే తీసుకుంటున్నారు. అటు తిరుగుతున్నాను నేనైతే. మా మనీ గడు మిస్ అవుతుంది. షాప్లో ఇక్కడ షాప్లో ఉన్నాడు. మేమైతే తినే తిరుగుతున్నాం. ఇక్కడ అందరూ స్వామి మాల వేసుకున్న వాళ్ళు కూడా వచ్చిండు. ఇప్పుడు డీజే కూడా వస్తాయి కదమ్మా. జెండగల్లి కాడ నుండి వస్తాయి. జెండగల్లి కాడ నుండి వీడికి వస్తుంది. వీడి నుండి మళ్ళీ అక్కడికి అయితే పోతాం మేమైతే. ఈ హనుమంతుడు అవన్నీ పట్టుకొని పోతాం. అయితే ఈడ కూడా ఉన్నారు ఫుల్ పోలీసులు అయితే చూడండి. మొత్తం ఫుల్ సెక్యూరిటీ పెట్టినట్టుంది ఈరోజు మాట. పెట్రోల్ పంప్ అయితే వచ్చినట్టు అయితే ఇప్పుడు ఇంకా పోతున్నాం. గైస్ బయట డబ్బు పడిపోయింది. గైస్ ఇప్పుడు మేము ఏమనుకున్నాం అంటే జెండా అల్లి కడుకోమనుకున్నాం. ఆడ ఆన్ నుండి డీజే వస్తుంది కదా. గల్లీకి ఒక పోలీసు గాయస్ మద్దతు వెళ్ళొచ్చు. ఎటు ర్యాలీకేనా? ర్యాలీ గాయస్ చూసి ఎంత క్రేజీ ఉందో. మొత్తం మా ప్లేస్ అందరూ వస్తారు ఆడ మాత్రం. మా ప్లేస్ ఉంటాయి మొత్తం. వీడు జెండా చూడరా ఎంత మంచి పెట్టిండు. వీళ్ళకి వచ్చిన వీడియో కూడా లేకుంటున్నాను. అయిందన్నా అసలు ఏడుంది డీజే. పోలీసు అయితే ఉన్నారు వీడు మాత్రం. ఇడమ్మ ముంగట పోలీసులు ఉన్నారు. ఏ చేసినారు ఇక్కడ గ్రీన్ కలర్ మ్యాట్ వేసిన ఇక్కడ ప్రాబ్లం ఉంటాయి. ఇలా శివాజీ చూడండిగా ఇంకా చేస్తుండ్రు స్వాములు అందరు కలిసి. గైస్ నేనైతే ఇప్పుడు చాలా అయినా అక్కడ జెండగల్లి కాడ నుండి మాడిపల్లి కాడికి అయితే పోతున్నాం. ఇప్పటిదాకా నేనైతే ఇంటికి పోయి మైక్ అయితే తెచ్చుకున్నా. ఇంకా జల్దీ ఎంత జల్దీ వచ్చేసినాం మేమైతే మాడిపల్లిలకి. ఇక్కడనైతే ఓ మై గాడ్ గైస్ డీజే కూడా వచ్చేసింది ఇప్పుడే. ఇవాడ చూడండి గైస్ ఇప్పటిలాగా నేను చూడలేను. ఇప్పటిలాగా అది మేము జెండగల్లి దగ్గర ఉందేమో అనుకున్నా. కానీ ఆడ జెండగల్లి దగ్గర లేనలేదు. వీడికి వచ్చింది గైస్ ఇప్పుడే. ఇంత జల్దీ ఇప్పుడే వీడికి వచ్చేసింది. మళ్ళా అది ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు మాకైతే. ఇప్పుడు వీటినే గైస్ ఇంకో డీజే చూడండి. వైడ్ ఉంది. ఎంత పెద్ద డీజే ఉంది చూడండి. ఇంకా ఇక్కడ వాటర్ సప్లై కోసం అక్కడ కూడా పెట్టిండు.
రంగల్ స్వాములు అయితే ఉన్నారు. ఇంకా ఇక్కడ మన రాముడు ఉంటున్నారు. రంగల్ స్వాములు అయితే ఉన్నారు. ఇప్పుడే మన రీజన్ కూడా చాలా వచ్చింది. ఇగో ముందు శివుని ముంగడికి అయితే వచ్చిండు. దాని తర్వాత వెనకాలనేమో హనుమంతుడు ఉన్నారు. దాని తర్వాత రాముడు వాళ్ళు అయితే ఉన్నారు. పంతుల స్వామి కూడా ఇప్పుడే నా దగ్గరనే ఇక్కడ దిగిపోతుండవు అక్కడికి హనుమాన్ దగ్గరికి. అంటే హనుమంతుడికి దండన అయితే ఎత్తుండు. వీడియో ఇద్దాం. ఎంత మంచిగా ఎత్తున్నావు చూడండి, ఎంత పెద్ద దండ ఎత్తుంది అక్కడ. రైస్ ఇప్పుడైతే మొత్తం చీకటి అయితే అయింది. ఆడ లైట్ కూడా చాలా అవుతుంది. శివుడికి వేసింది ఇప్పుడైతే దండ. అక్కడ డీజేస్ కూడా చాలా అయినాయి. ఇప్పుడు కూడా చాలా అన్న గిటి అన్న ఒక రండి. ఇంకోటి గాయస్ నేనైతే ఇక్కడ తీసుకున్నాను, నాకు ఇంకా మనీ అడిగి. గాయస్ ఇప్పుడే ఇది కూడా తీసుకొని వేసేసుకున్నాను. అంత మంచిగా ఉంది. తీరా గాయస్ మా బండి అయితే దొరికిపోయింది. తీరా ఎట్లా ఇప్పుడు అటు పోతున్నాం. దూరం నుండి అవుతాం వీడియో. ఇప్పుడైతే ఇక మాత్రం మొత్తం అందరు జై జై శ్రీరామ్ అంటారు అన్నారు. మొత్తం వేరే లెవెల్ అన్నారు. ఇప్పుడు మా మయ్యోడు ఎడిగైనా నేనైతే ఇటు పక్క అయితే వచ్చిన. ఇక చూడండి ఇక మొత్తం అందరూ తిన్నా అన్నారు. హనుమాన్ విజయయాత్రలో పాల్గొన్న బీజేపీ నాయకులు అందరూ ఎలక్షన్ లో ఉంటారు కదా, బీజేపీ కాంగ్రెస్ అలా టీఆర్ఎస్ అందరూ అయితే వస్తుండ్రు. వచ్చినాక ర్యాలీ తీస్తారు కావచ్చు నాకు తెలిసి. ఇప్పటికైతే అసలు ర్యాలీ చాలా కాలేదు. ఇక్కడైతే మొత్తం అందరు ఇక్కడనే ఉన్నారు. ఇక్కడ మీదేమో అవుతుంది చూడండి. హైడా గాయ్స్ ఇప్పుడిప్పుడే చాలా అయింది. ఇంకో ఇప్పుడిప్పుడు నడుస్తున్నాయి అన్ని. మన చెవుల్లో ఇట్లా నడుస్తుండ్రు. ఇటనేమో ఫోటో షూట్ అయితే నడుస్తుంది. ఇంకో ఫోటోలు దించుతుండ్రు. ఎంత సూపర్ దించుతుండ్రు. ఇంకా చెవుల దగ్గరకు వచ్చినప్పుడు నేను మాట్లాడితే అసలు వాయిస్ అయినా వస్తలేదు. వాయిస్ అయితే అవుతలేదు. ఇక్కడైతే ఎంజాయ్ అయితే చేస్తుంది. ఇక్కడ ఇప్పుడు శివుడు అయితే పోయిండు. ఇప్పుడు హనుమాన్ దగ్గరకు వచ్చినాం. చూడండి అందరు వీడియోస్ చేస్తుండ్రు. ఇంకా మంచి వీడియోస్ అయితే చూడండి. ఇంకా ఇక్కడ నీళ్ళ సప్లై అయితే చేస్తుంది. నిజంగా మస్తు ప్లేస్ గా ఉంది. ఇప్పుడు నేను రాముడి దగ్గరకు అయితే వచ్చిన. మన దగ్గరికి బాలా రాముడు అయితే వచ్చిండు ఇటు పక్క. అయితే తీసుకున్నాం.
జెండాలు ఉన్నాయి ఇక్కడ. అయితే మొత్తం వలుగుతుంది, అసలు ఏం మాట్లాడస్తలేదు. ఇక్కడ మాత్రం చాలా ఎంజాయ్ ఉంది మొత్తం. ఇప్పుడు కూడా ఇంకా ఇక్కడనే ఉన్నాను. ఇప్పుడే మైక్ అక్కడ డీజే అయితే ఆపిండు, అందుకని మాట్లాడుతున్నా. ఇక్కడ పోలీసు కూడా ఉన్నారు. మేమైతే ఇప్పుడు బండి అయితే ఏందో ఇక్కపోతుంది మొత్తం, అసలు వెళ్తలేదు ఎట్లానేమో. ఇప్పుడు మేమైతే ఆడ ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇప్పుడు అక్కడ డ్యాన్స్ కూడా చేసినాం. అందరూ అక్కడ ఇంతమంది డ్యాన్స్ చేసిండు. నిజంగా అక్కడ మాత్రం చాలా క్రేజీగా ఉంది. ఇప్పుడు మేమైతే ఇందులోనే ఇరుక్కుపోయినాం. ముందుకైతే వెళ్ళాలి మేమైతే వెంటనే. అప్పుడు ముందు జరిగిన క్లిప్స్ కూడా చూపెడతాను, మొత్తం చూడండి మీరైతే. ఏమో పోలీసు మధ్యలో ఉన్నాం, ఎందుకంటే ఈరోజు అయితే అసలు ఎవరిని ఏమన్నారు. ఇప్పుడు ఎలానన్నా మేమైతే ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు లాంగ్ రూట్ లో కూడా వెళ్తారు. ఇప్పుడు రోడ్ లో డిస్టర్బెన్స్ కాకుండా మిగతా వాళ్ళని అందరినీ ఇంటి పక్క సైడ్ రూట్ లో పంపుతారు. మేము కూడా అదే రూట్ లో వస్తున్నాం. ఇంకా ముందుకు పోయి ఇంకా వెనకనేమో బైక్స్ మీద వస్తున్నారు, మిడిల్ లోనేమో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళేమో జెండా తీసుకుందాం అనుకున్నా, ఇంకా తీసుకుంటున్నాయి. ఎట్లనేమో ఎలానైనా మనం అయితే జెండాను అయితే సంపాదించాం. అయితే మరీ ముంగడికి వచ్చేసినాం. ఆ సైడ్ రూట్ లో మొత్తం ముంగడి కన్నా ఇక్కడ ఉంది, వేరే రూట్ లోకి వచ్చింది. మళ్ళీ వచ్చినాం. ఇక్కడ పోలీసు కూడా ఉన్నారు మొత్తం. ఓ మై గాడ్, ఎంత సూపర్ మొత్తం జెండా మాత్రం. బండి మీద ఎక్కడున్నా కానీ ఈ ర్యాలీలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ పాదయాత్రలు ఎవరు కూడా బండి తీసుకురావద్దు, దయచేసి గమనించండి. అన్న సభ జై శ్రీరామ్. ఈ వ్లాగ్ ని మొత్తం చూడండి. ఇప్పుడు మొత్తం చూపెళ్తా, ర్యాలీ మొత్తం ఇక్కడ నుండి జెండా గల్లి వాళ్ళకి చూపెళ్తా. అందుకని లైక్ అయితే చేయండి, ఇప్పుడే లైక్ కొట్టుకొని ఉంచుకోండి. నిజంగా మస్తు సూపర్ అయితే నడుస్తుంది ఇప్పుడైతే. ఇప్పుడు అక్కడనైతే మొత్తంకే సౌండ్ అయితే వినవలేదు. నేను అందుకనే ఇటు పక్కన అయితే వచ్చిన. కలిసిట నీళ్ళు కావాలన్న వాళ్ళకి నీళ్ళు కూడా ఇస్తున్నారు. చాలా దగ్గర కూడా వచ్చినాం. ఇంకా మాత్రం అందరు నాకు తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళతో వీడియోలు చేసేటోళ్ళు. ఇక్కడ ఆరు మొత్తం చాలా సేపు ఎక్కడికి అయితే వచ్చిన వీడియోని అయితే ఫుల్ సౌండ్ అయితే వినాల్సింది. మొత్తం ఎంతమంది వచ్చిందో చూడండి, వేల మంది ఉన్నారు.
జరిగింది ఆర్మూర్లో. ఎందుకు ఎవరు డిస్టర్బ్ చేస్తున్నాడో అలా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ ఎవరు చేస్తున్నాడు చెప్తున్నారు. ఆర్మూర్లో ఇతర మతస్థులందరికీ మీ బతుకులు మీరు బతకండి, మా బతుకులు మేము బతాం. డిస్టర్బెన్స్ చేస్తారండి. మీ బతుకులు మీరు బతకండి, మా బతుకులు మేము బతాం. వాచ్ అయిన వాళ్ళతో ఇక్కడ మంటలు వచ్చి మొత్తం. ఇప్పుడు ఎంత సూపర్ ఉందంటే ఒక్కొక్కరు రౌండ్ రౌండ్ గా తిరుగుతుండ్రు, జెండాలు దింపుతుండ్రు, మొత్తం హవా హవా ఉంది ఇప్పుడు మాత్రం. గాయస్ నిజంగా మస్తు క్రేజీ, ఒక్కొక్కరు అయితే మొత్తం తిప్పుకుంటా ఉన్నారు. నిజంగా మస్తు ఫోన్ మిస్ అయిందంట గాయస్ ఇప్పుడు మాత్రం. నిజంగా ఎంత సూపర్ చేస్తుందో చూడండి. ఒక్కొక్కరు అయితే రౌండ్ రౌండ్ గా తిరుగుతుందో సూపర్ ఉంది.
ఏం చేస్తుందో చూడండి అసలు మనసు సొప్ప చేసిండు. ఇప్పుడు లాస్ట్ లో వచ్చిన మన రాముడు హనుమంతుడు శివుడు దగ్గరికి అక్కడ లాస్ట్ కంటే ఇక్కడనేమో మన అయితే చాలా మళ్ళా అక్కడ చాలా విజయవంతం చేయాలని మనమందరం ఆశిస్తాం. కాబట్టి హోలీ లైట్ టార్చ్ ఆన్ చేయండి అందరూ. హోల్ లైట్ హలో 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 అందరూ సైలెంట్ గా ఫోన్ పెట్టండి. జై శ్రీరామ్. ప్రతి ఒక్కరు ఫోన్ కూడా సైలెంట్ పెట్టాలని కోరుతున్నాము. ప్రతి ఒక్క బల బుద్ధి విద్యాని కుమారి बालिकी Yeah.
మనం ఈ వేడుక ఎందుకు జరుపుకుంటున్నాం అని అందరూ కూడా అనుకుంటున్నారు. ముఖ్యంగా కారణం ఏంటి అంటే మాల వేసుకున్నటువంటి వాళ్ళ మాలాదారులు స్వాములంతా కూడా చాలా మంది ఈ రోజు హనుమాన్ జయంతి రోజు కొండకు ప్రయాణిస్తారు. అటువంటి వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమం ఇందులో స్వతంత్ర సమరయోధులు ఉన్నారు, ఎంతో మంది వీర వైద్యులు ఉన్నారు. హిందూ జాగృతి పరంగా కూడా హిందూ సాంప్రదాయాన్ని నడబడి ముందుకు వెళ్ళినటువంటి సంస్థాన యోధులు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వాళ్ళంతా ప్రవర్తన ఉంటే మనిషి రాక్షసులా మారతాడు, మానవుని యొక్క ప్రవర్తనతో ఉంటే మనిషిగా ఉంటాడు, భగవంతుని యొక్క ప్రవర్తనతో ఉంటే భగవంతు రూపంలో ఉన్న ఆలోచనలు కలుగుతాయి. దానికే నిదర్శనం శూర్పణఖ. శూర్పణఖ ఎటువంటి అలవాటు ఉందో అటువంటి రాక్షస అలవాటుతోనే రాముడి ముందర వచ్చి లక్ష్మణుడితో ముక్కుపోయించుకుంది. సీతాదేవి మేమైతే జెండగల్లి శివాజీ దగ్గరకు స్పీచ్ అయిస్తారు ఇక్కడ. ఈ రోజు మనం చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా ముఖ్యంగా ఆలయం గురించి మాట్లాడతాం. ఎందుకంటే ఇప్పుడు స్పీచ్ అయిపోతుంది, స్పీచ్ అయిపోయినాక ఇంకా కొద్దిగా అంత ర్యాలీ అవుతుంటే తర్వాత ఏం చెప్తారో నాకైతే ఇప్పటి వరకు అయితే వచ్చినాము, ఎప్పుడు చూసినామని అంతకుముందు బైక్ ర్యాలీలలో వస్తుండే, ఇప్పుడైతే ఇలానైతే వస్తున్నాము నడుచుకుంటూ. చాలా ఎంజాయ్ ఉంది ఇలానైతే. బాధ్యత కూడా మనలో లేకుండా చూస్తుంది. అందుకే మిగతా అన్ని మతాల వాళ్ళంతా కూడా దృష్టిస్తున్నాం, మాట్లాడకుండా సైలెంట్ గా కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ మనం మాట్లాడుతూ ధర్మం కోసం దేశం కోసం మాట్లాడుతూ ఇంకా కూడా ఆలోచనగానే ఉంటున్నాం. కాబట్టి విద్యలో ఎవరిలో కాదు, ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యం రావాలి. ప్రపంచంలో కొన్ని సెలెక్టివ్ మతాలు పుట్టిన తర్వాత
ప్రపంచమంతా మేమే ఉండాలని చెప్పి ప్రపంచాన్నంతా ఆ మతాలను వ్యాపింపజేయడం కోసం ప్రయత్నం చేశారు. భారతదేశం మీద కూడా దండయాత్ర చేశారు. అనేక వందల వేల సంవత్సరాల పాటు ఆ దండయాత్రలన్నింటినీ ఎదుర్కొ మన ముందు ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నాడు. ఈ దేశంలో ఎంత మంది దాడులు చేశారో వాళ్ళందరినీ ఎదుర్కొని ఒక సామాన్యమైన వ్యక్తి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఔరంగజేబు వచ్చాడు శివాజీని ఎదుర్కోవడానికి కోసం. ఆగ్రా కోట వదిలి సంభాజీనగర్ వచ్చాడు. 20 ఏళ్ల పాటు రక్తము ధైర్య సాహసాలతో ఉంది. ఎవడైతే పిరికివాడు ఉన్నాడో వాడెప్పుడో మతం మారిపోయాడు. హిందూ పిరికివాడు కాదు, గుర్తుపెట్టుకోండి. హిందూ ధర్మము శాశ్వతమైనది, హిందూ ధర్మము శక్తివంతమైనది. దురదృష్టం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మన యొక్క ఈ యొక్క గొప్ప చరిత్రల్ని మనం మరిచిపోయాం, జీవితాల్ని మనం మరిచిపోయాం. అయితే ఇప్పుడైతే ఇంటికైతే పోతున్నా. ఇంకా ఈ బ్లాగ్ అయితే ఏంటో నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. ఇంకా అకౌంట్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అక్కడ ఒక మంచి స్పీచ్ అయితే ఇస్తుండు. ఆ స్పీచ్ చాలా మంచిగా ఉంది, చాలా బాగా చెప్తుండు. నిజంగా చాలా బ్యూటిఫుల్ గా చెప్పిండు అక్కడ మాట్లాడక. నేనైతే ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఇంకా అక్కడ ఇంకా కొద్దిగా అంత ర్యాలీ అయితే ఉందంట, కానీ ఇప్పుడైతే నేనైతే పోతున్నా. ఇంకా లేట్ అయింది. నా బండి ఏడుందంటే కరెక్ట్ నిజామాబాద్ కాలనీ దగ్గర ఆడనైతే బండి అవుతుంది. ఇప్పుడు ఆడిపోయి ఆ నుండి ఇంటికి కూడా చాలా మళ్ళీ ఇప్పుడు ఇంటికైతే పోతా. నెక్స్ట్ బ్లాగ్ లో కలుగుతాం. నేను డైలీ బ్లాగ్ చేయడం కోసం ఈ బ్లాగ్ కూడా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. చాలా మళ్ళీ బాయ్.